రాష్ట్రంలో 7.86 లక్షల దివ్యాంగ పెన్షన్ 6,000 రూపాయలు పొందుతున్న దివ్యాంగ పెన్షన్దారులుంటే వారిలో 5.1 లక్షల మందికి వారి సర్టిఫికెట్లని వారి అంగవైకల్యాన్ని రీవెరిఫికేషన్ చేసుకోమని అర్హత కలిగిన వైద్యాధికారుల దగ్గరికి వెళ్లి రీవెరిఫికేషన్ చేసుకోమని నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కేవలం 4.5 లక్షల మంది మాత్రమే వెరిఫికేషన్ చేసుకున్నారు. ఇప్పటి వరకు వెరిఫికేషన్ చేసుకున్న వారిలో 1,00,000 మంది అనర్హులుగా తేలారు. ఇంకొక 50 మంది ఇప్పటి వరకు రీవెరిఫికేషన్ కి రాలేదు. వారికి మరొకసారి నోటీసులు ఇచ్చి వారు గనక రాకపోతే వారి పెన్షన్ తొలగించబడతాయి అని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా ఎవరైతే అనర్హులుగా వైద్యాధికారులు ధృవీకరించారో వారికి ఏదైనా అనుమానం ఉంటే వారు ఛాలెంజ్ కూడా చేసుకోవచ్చు. లేకపోతే మళ్ళీ పునః పరిశీలించమని ఎండిఓ దగ్గర గానీ మున్సిపల్ కమిషనర్ దగ్గర గానీ వెళ్లి అర్జీ ఇచ్చుకోవచ్చు. మళ్ళీ పునః పరిశీలిస్తాం. నిజంగా వైఎస్ఆర్సీపీకి అర్హులకి ఎక్కడైనా పెన్షన్ పోయిందనే విషయం మీద సమాచారం ఉంటే తప్పకోకుండా లేవనెత్తండి. మేము ఎక్కడ కూడా బేషజానికి పోతానికి సిద్ధం లేదు. దివ్యాంగుల పెన్షన్ లో కానీ వృద్ధాప్య పెన్షన్ లో కానీ మేము ఎక్కడ కూడా బేషజానికి పోతానికి సిద్ధంగా లేము. బేషజానికి పోవాల్సిన అవసరం కూడా మాకు లేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. కానీ అర్హత ఉన్నవారికే పెన్షన్ ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను.